అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ మేము కూడా బాగున్నామండి. ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలా బాగుంటుంది. అండ్ మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి. 5 డేస్ నుండి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది మా కామారెడ్డిలో. సో మీ దగ్గర వర్షం అలాగే కురిసిందా కామెంట్ చేయండి. అందుకని చెప్పేసి 5 డేస్ నుంచి ఇంకెక్కడికి బయటికి వెళ్ళలేదు. యాక్చువల్‌గా మేము లాస్ట్ వీడియోలో ఊరికెళ్ళేసి వచ్చాం కదా! ఇంక అప్పటి నుంచి నేను కూడా లాంగ్ వీడియో ఏం పోస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంకా ఈ వర్షాలు, ఇంట్లో పని అది ఇది దాంతోనే సరిపోయిందనమాట. ఇంక అందుకని ఇవాళ కామారెడ్డి అంతా ఒక రౌండ్ వేద్దామని బయటకి వచ్చేసినాము. మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి. అట్లా పోస్తుందా? అటు ఇటు తిరిగి కామారెడ్డి చెరుకు వచ్చినాం. మొత్తం మాలసుకుంది కామారెడ్డి చెరువు ఇంకా నిండలే. చల్లగా వేడి వేడిగా ఎవరు మీరు కొనుక్కోరు, మేము కొట్టిస్తాం. అమ్మ చైనా వాళ్ళు అదే అబాల్కుండా కూడా జబడి ఆదగాలం జల్లి కార్లో ఏం లేవా? ఇగో ఇట్లా పోదాం. అమ్మా అవును, ఎటొచ్చిరన్నా? చేపలు తీసుకురా? ఆడ మార్కెట్లు ఉంటారు కదా, మరి ఆడ కొట్టించుకోరు. ఇక్కడ ఫ్రెష్ ఉంటాయి కదా. సండే కాదు కదా, అంగడి కదా ఇలా ఆడిపోతారు అయ్యా. అవి ఆక్సిజన్ పెడతారు. అవి గుడి ఇక్కడికి రావాలంటే వర్షం లేని అవు ఏమో ఏడున్నాయి చేపలు, అండ్ నీళ్ళలు ఉన్నాయిరా. అంటే బయటికి తిస్తే ఖరాబ్ అవుతాయి అని అట్లనే వేసి పెట్టినట్టు. చేపలు అవి వచ్చి వల్ల పడ్డట్టున్నాయి. లేదు ఇంకా నిండలే కామారెడ్డి చెరువు. ఇంకొక వర్షం గట్టిగా పడితే అలిగెళ్తుంది. మంచి చేపన ఈ గుడికి ఇంకో అయిపోయింది. ఆ బండికి చేపలు పెట్టలేరా పాపం. ఇంకా ఫిష్ అయితే కొంచెం ప్రాణాలతోనే ఉన్నాయండి. ఇంకా ఫ్రెష్ చేపలు అంటే ఇంకా తీసుకుంటాం కదా, ఇంకా అలా అలా చూసుకుంటా అంతా తిరిగేసి లాస్ట్కి అయితే ఈ చెరువు దగ్గరికి వచ్చినాం. ఫస్ట్ మా ఇంటి పైనుంచి కనిపిస్తాయి కదా, ఆ చెరువు చూసి వచ్చినా కానీ చెరువులో నీళ్ళు అసలు నిండలేదు. ఇంకా 2 వర్షాలైనా అది నిండేటట్టు లేదన్నమాట. యాక్చువల్గా వర్షాలు ఎక్కువ పడ్డాయని చెప్పడానికి నిదర్శనము టేక్రియాల చెరువు, మా ఇంటి పై నుంచి కనిపించే చెరువే. బట్ వర్షాలు ఇంకా తక్కువనే ఉన్నాయని ఆ చెరువు చూపిస్తుంది. ఇక్కడ వచ్చి ఇంకా 2 రకాల చేపలు ఉన్నాయి. ఇవి వచ్చేసి బంగారుతీగ, ఇంకోటి రవ్వటను, ఇంకేదో 3 రకాలు ఉన్నాయి. 2 కాదు 3 రకాలు ఉన్నాయి అన్నమాట. బొచ్చ అంట, ఏమో మనకు అంతగా పెద్ద పేర్లు తెలియదు. ఇంకా ఫస్ట్ అయితే ఒక 4 కేజెస్ తీసుకున్నాము. తర్వాత ఫ్రై అది ఇది అని చెప్పేసి ఓవరాల్గా 7 కేజెస్ తీసుకున్నాం అనమాట. ఈచ్ 1 కేజీ వచ్చేసి 150 రూపీస్. ఫస్ట్ 200 రూపీస్ అని చెప్పేసి అన్నారు. ఏం లేదు, మార్కెట్లో కూడా అదే ప్రైస్ ఉందనుకోండి. బట్ ఇక్కడ కొంచెం మనకు ఫ్రెష్గా అప్పుడే చెరలో పట్టుకొస్తారు కదా అని చెప్పేసి తీసుకోవడం తప్పితే ఆల్మోస్ట్ ఇంకా ఫిష్ మార్కెట్లో కూడా అదే రేట్ ఉంది. ఫైనల్గా అయితే ఫ్రెష్ చేపలు అయితే తీసుకున్నాం. 7 కేజీస్ తీసుకున్నాము. ఇంకా అప్పటికే క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చేసి చల్లగా వర్షం పడుతుంది. చేపలు ఏడా పెడదాం ఎలా? యూట్యూబ్లో 85, ఇన్స్టాలో 90, 94, ఫేస్బుక్లో 60, ఇంకా 3 కవర్ చేసినాం. ఇంకా దాన్ని కూడా కవర్ చేసేస్తాం అంతే. నిండినాక అదే పెద్దగా
ఇంకా అక్కడ కూడా మన ఫాలోవర్స్ చాలామంది కలిసారనుకోండి. ఇంకా అందుకని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎక్కడ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా అంతలోపే మేము ఫిష్ తీసుకొని కుట్టించే వరకే ఇన్ని ఫిష్‌లు మళ్ళీ తీసుకొని వచ్చిరన్నమాట. అమ్మ అది ముళ్ళైతే మామూలుగా లేదసలు. చూడండి ఒక్కొక్క చేప ఒక 10 కేజెస్ వరకు ఉంది. ఒక 2, 3 చేపలైతే 10 కేజెస్ వరకు ఉన్నాయి. మిగతాయి అన్నీ 2 కిలోలు, 3 కిలోలు, 5 కేజెస్ బిలో 5 కేజెస్ అట్లున్నాయన్నమాట. పెద్దయితే 3, 4 పెద్దగా కనిపించినాయి. బట్ ఏదైనా కానీ భలే అనిపిస్తదండి చేపలు ఇలా చూస్తూ ఉంటే కదా! చాలా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తది. బట్ అప్పుడే పట్టుకొస్తున్నారు. పైన వర్షం పడతా ఉంది. ఇంకా వాళ్ళ బిజినెసే అది కదా! ఇంకేం చేస్తాము. నేనైతే లైవ్‌లో నాకు యాక్చువల్‌గా ఫిషింగ్ చేయడం చాలా ఇష్టం. నాకైనా కానీ, ధీరజ్‌కైనా కానీ చాలా ఇష్టం. ఆ అబ్బాయి చేతిలో పట్టుకున్న చూసారా? అదే పెద్ద చేప అన్నమాట. ఆల్మోస్ట్ దాని సైజ్ ఇంకొక చేప కూడా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 7, 8 కేజీస్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఈ చేపలే ఫస్ట్ ఉంటే మేము 3, 4 కేజీ అంటే సింగిల్ పీస్ ఫిషెస్ తీసుకున్నాము. ఇంకా అవి ఇప్పుడు పట్టుకురాకముందు ఒక్క అర్ధగంట ఆగుంటే ఇవే పెద్ద పెద్ద చేపలు తీసుకుంటుండేమన్నమాట. చూసారా? అదే ఇది అన్నిటికంటే చాలా పెద్ద చేప అనమాట. ఇవన్నీ కూడా వెయిట్ చెక్ చేసి మార్కెట్కి తీసుకోపోతున్నారు. చూసారు కదండి ఫిషెస్ ఒక్కొక్కటి. ఇవి పెద్ద సైజు. బట్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అలా చూస్తూ ఉంటే. బట్ ఎనీవేస్ ఇదన్నమాట మొత్తానికైతే. ఇక్కడ అప్పటికే ఇంకా మన వీడియో చూసి ఆల్మోస్ట్ అందరూ నేను కొంచెం ఇన్స్టాలో అప్లోడ్ చేసినండి. ఇంట్లో ఏం కూర్చుంటారు రండి ఫిషెస్ తీసుకుందాం అని చెప్పేసి ఒక వీడియో అంటే ఎంతమంది కామెంట్ చేశారు అసలు చెప్పనక్కర్లేదు. ఇంకా నాకేమో ఒక చేప పట్టుకుందాము వెయిట్ ఎట్లా అంటే మనకు అంతగా తెలియదు కదండి గ్రిప్ ఎట్లా పట్టుకోవాలి. లేదక్క ఇట్లా గుడ్లలో ఇట్లా వేలు పెట్టి పట్టుకుంటే గ్రిప్ ఉంటుంది, చేప ఎగరదు ఏమన్నదని చెప్పేసి వాళ్ళు నా చేతికి ఇచ్చారు. బట్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో బాధగా కూడా అనిపిస్తుంది. కానీ ఇంకా అక్కడ నుంచి ఫిష్ తీసుకొని డైరెక్ట్గా అయితే మా ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంకా రాగానే ఇంకా చేపలు కడగటం ఉంటుంది కదా, ఇక పని ఎంత ప్రాసెస్ ఉంటుంది ఫిష్ అని మాటనే. కానీ మాకైతే ఆ ఫిష్లో వచ్చిన ఎగ్స్ ఇవి. సో మొత్తానికైతే పులుసు అయితే స్టార్ట్ చేసేసింది సరుప. కొంచెం ఫ్రై కూడా ఇంకా 7 కేజీస్ ఏం చేసుకుంటాను చెప్పండి. అమ్మ జీవితంలో ఫస్ట్ టైం కావచ్చు ఫ్రై చేపలు ఇన్ని చేయడం. నిజానికి ఎప్పుడు చేయలేదు ఇంత చేపలు, ఫస్ట్ టైము. ఇంకా ఫస్ట్ అయితే మసాలా అంతా కలిపేసి మ్యారినేషన్కి అయితే పెట్టేసినాం. ఏముంటుందండి ఉప్పు, కారం, పసుపు, కొంచెం కార్న్ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కొంచెము అండ్ ఇంకొంచెము ధనియాల పౌడరు, ఇంకా నిమ్మకాయ అవి ఇవి అన్నీ వేసుకొని మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేసినాం. ఇంకా లోపు అయితే పులుసు కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము. కొంచెం మా హైట్ అందట్లేదు, గిన్నె పెద్దగా అయిందని చెప్పేసి కింద ఇలా స్టూల్ వేసుకొని కలుపుతుంది సరుప. సో నేను ఇంకా అన్నీ అందిస్తూ ఉన్నాను 1 by 1. తను వండుతూ ఉందన్నమాట. మొత్తానికైతే ఇంక ఇలాగా హడావిడిగా ఈ మధ్య కాలం ఏమైందో తెలియదు కానీ నా పొయ్యి కొంచెం మంట ఎక్కువ సరిగ్గా రావట్లేదు, అదొకటి డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకా లోపు ఇక్కడ మేము ఫ్రై చేస్తూనే ఉన్నాము, పిల్లలు తింటున్నారు, మేము కూడా అందరం ఇంకా ఒక్కొక్క టేస్ట్ చేసినాం అన్నమాట. మొత్తానికి ఇంకా బయట నుంచే రొట్టెలు తీసుకొచ్చినాము. పైగా గ్యాస్ స్పీడ్గా వస్తలేదు, అందులోనూ పిండి కూడా లేదన్నమాట. మొత్తానికి పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేసారు. ఎందుకంటే మేము వెళ్ళింది 2 o'clock ఏమో ఇంట్లోకి వెళ్ళినాం అనమాట. బయట తిరిగేసి అట్లా ఇంకా చల్లగా ఉంది కదా, ఒక రౌండ్ వేసుకొని వద్దామని చెప్పేసి అలా అందరం ప్లాన్ చేసుకున్నాము. అందుకని బయటికి వెళ్ళి ఇలా తిరిగేసి ఫిష్ తీసుకొని అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా లక్కీ అండ్ సేఫ్టీ గురించి అంటారా మీ అందరికి తెలుసు, అవన్నీ నేను పాటిస్తూనే ఉంటా, అవన్నీ ఉంటాయి. దాని గురించి ఎక్కడ తగ్గుడు ముచ్చటనే ఉండదు. జీవితం చిన్నదండి, మనము అన్నీ మర్చిపోయి ముందుకెళ్ళిపోవాలి. నన్ను చూస్తే మీరు అందరూ అదే అనుకుంటారు కదా, ఇంకంతే ఏముంటుంది, అన్నీ ఉంటాయండి. మనిషి అనక సమస్యలు ఉండవా, దానికి సొల్యూషన్ ఉండదా, కొన్నికి ఉండొచ్చు, కొన్ని సమస్యలకి సొల్యూషన్ లేకపోవచ్చు. వాటెవర్ ఏదైనా కావచ్చు, మన ప్రయత్నం మనం చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఏమంటారు, నిజమా కాదా? సో మీరైతే కామెంట్ చేయండి. డాడీ నన్నే అంటాడు, మరి నువ్వే హుషారు చేసి తినిపించినావు కదా, ముళ్ళు ఉడికిందనుకో. బాగుందా? లక్కి తిన్న తర్వాతనే ఎవరన్నా అంటే మేము ఆల్రెడీ టేస్ట్ చేసినాం అనుకో ఒక్కొక్కటి. లక్కి తినిపించేసినాక మేము కూర్చుంటాం. తింటావా?